Hello, my dear students and parents. Welcome to SKS Academy. So, inter exams already end stage ki vachinayi. So, next ఏంటంటే అందరి స్టూడెంట్స్ ఉండేది ఏంటంటే ఇంజనీరింగ్ అనేది నెక్స్ట్ టార్గెట్. సో, ఆ ఇంజనీరింగ్ చేయాలంటే మన తెలంగాణలో ఫస్ట్ మనం ఏం చేయాలి? ఈ ఎబ్సెట్ అనేది ఎగ్జామ్ కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి. ఇది మనకు ఉన్న బేసిక్ ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్. సో ఆ ఎబ్సెట్ గురించి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కస్ చేద్దాం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంకా ఎంసెట్ రాయబోయే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఏంటంటే బిఫోర్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంసెట్ గురించి డిస్కస్ చేద్దాం. సో మన తెలంగాణలో ఎంసెట్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది, ఓకేనా? సో తెలంగాణలో ఎంసెట్ వచ్చేసి మనకి ఎబ్సెట్ అంటాం మనం, ఓకేనా? సో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని అంటాం. సో ఈ ఎబ్సెట్ అనేది మనకి టోటల్ గా 160 మార్క్స్ కి ఉంటుంది అమ్మా. ఎగ్జామ్ ఎంత? 160 మార్క్స్ కి ఉంటది. సో 160 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ 1 మార్క్, నో నెగిటివ్ మార్క్స్, నో నెగిటివ్ మార్క్స్. సో నో నెగిటివ్ మార్క్స్, ఇది మనకు. సో ఎన్ని అవర్స్ సార్ ఈ ఎగ్జామ్ అని అంటే మనకి 3 అవర్స్ ఎగ్జామ్ డ్యూరేషన్ ఉంటుందమ్మా. ఎంత? 3 అవర్స్ ఎగ్జామ్ డ్యూరేషన్ ఉంటుంది. అంటే 180 మినిట్స్. అంటే 160 క్వశ్చన్స్ నువ్వు ఎన్ని మినిట్స్ లో చేయాలి? 180 మినిట్స్ లో చేయాలి. అంటే అప్రాక్సిమేట్లీ ఎంత వరస్ట్ కేసులో తీసుకుని 1 మినిట్ లో క్వశ్చన్ చేసేసుకోవాలి. సో ఇంత 1 మినిట్ లో 1 క్వశ్చన్ చేయాలని అంటే నువ్వు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఓకేనా? సో అది ఆ ప్రిపరేషన్ అనేది మన ఎస్కేఎస్ అకాడమీలో ఎలా ఇస్తాము దాని గురించి మనం కంప్లీట్ గా డిస్కస్ చేద్దాం, ఓకేనా? సో సార్ 160 మార్క్స్ కి ఎగ్జామ్ ఉంది, ఓకే ఫైన్. కాకపోతే మనకి ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ తెలియని విషయం ఏంటంటే ఈ 160 మార్క్స్ లో ఓపెన్ కేటగిరీస్ స్టూడెంట్స్ కానీ ఆర్ మన తెలంగాణలో బీసీ క్యాండిడేట్ స్టూడెంట్స్ కానీ కంపల్సరీ ఎన్ని మార్క్స్ రావాలి? 40 మార్క్స్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్. కంపల్సరీగా 40 మార్క్స్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్. అండ్ ఇంకా అంటే సమ్ రిజర్వ్డ్ కేటగిరీ స్టూడెంట్స్ కి, ఓకేనా? సో రిజర్వ్డ్ కేటగిరీ స్టూడెంట్స్ కి వచ్చేసరికి మనకి 0 మార్క్స్ మా. అంటే ఏంటి? నువ్వు జస్ట్ ఎగ్జామ్ అటెండ్ అయినా సార్ నీకు ఎంసెట్ ర్యాంక్ వస్తుంది, ఓకేనా? సో దోస్ ఆర్ బిలాంగ్స్ టు ఎవరైతే మనకి అంటే మన తెలంగాణలో ఎస్సీ ఎస్టీ అంటే ఆ కేటగిరీ రిలేటెడ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి మనకి ఏంది 0 మార్క్స్. అంటే నువ్వు జస్ట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే చాలు నీకు ర్యాంక్ వచ్చేస్తుంది. సో దట్ ఈస్ ద బిగ్ అడ్వాంటేజ్. అండ్ ఇంకా ఒక అడ్వాంటేజ్ ఏంటంటే సార్ 1.5 lakhs ఉంది, 2 lakhs ఉంది, 1.5 lakhs ఉంది. సో చాలా ఫీజెస్ ఉన్నాయి సార్ ఇంజనీరింగ్వి. మేము కట్టలేమని పేరెంట్స్ కి చాలా మందికి ఇబ్బందిగా ఉంటుంది. సో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రత్తగా. ఇది ఏం చెప్తున్నా ఇప్పుడు ఈ బీసీ కేటగిరీ కానీ ఓపెన్ కేటగిరీ కానీ ఏ స్టూడెంట్స్ కైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ తెలవాల్సింది ఏంటంటే దోస్ ఆర్ ఎవరైతే క్యాస్ట్ రిలీజన్ తో సంబంధం లేకుండా 10K బిలో వస్తుందో ర్యాంకు, ఎంత 10K బిలో వస్తుందో వాళ్ళకి టోటల్ రియంబర్స్మెంట్ అనేది గవర్నమెంటే పే చేసుకుంటది. సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్. ఎంత మనకి 10K బిలో వస్తే. సో 10K బిలో వస్తే మనకి మొత్తం ఫ్రీ. నెక్స్ట్ ఈ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అని చెప్పిన కదా. సో రిజర్వ్ క్యాండిడేట్స్ కి నేను ఏం చెప్పిన ఆల్రెడీ 0 మార్క్స్ వచ్చినా యూఆర్ గెట్టింగ్ ర్యాంక్. సో వీళ్ళకు ఎన్ని మనకు ర్యాంక్ తోటి దేనితోటి సంబంధం లేకుండా సో టోటల్ ఫ్రీ. టోటల్ కాలేజ్ ఫీజు అనేది గవర్నమెంటే పే చేసుకుంటుంది. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ కేటగిరీ. ఇంకా ఇది కాకుండా ఇంకొక థర్డ్ అడ్వాంటేజ్ ఎవరికి ఉందంటే దోస్ ఇంటర్మీడియట్ ఎవరైతే గవర్నమెంట్ కాలేజ్లో ఇంటర్మీడియట్ మనకి గౌట్ కాలేజ్లో గౌట్ కాలేజ్లో కంప్లీట్ చేసిన వాళ్ళు, ఓకేనా? సో ఇంటర్మీడియట్ గౌట్ కాలేజ్లో కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఉంటారు కదా. సో ఇంటర్మీడియట్ గౌట్ కాలేజ్లో కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కి ఒక్కసారి మనకి ఏమవుతుంది అంటే వాళ్ళకి కూడా టోటల్ అంటే మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, గౌట్ జూనియర్ కాలేజ్, కేజీవిబి, ఎంజేపీ ఇలాంటి గవర్నమెంట్ రిలేటెడ్ ఇన్స్టిట్యూట్స్ లో చదివిన స్టూడెంట్స్ అందరికీ కూడా నీకు నీ ర్యాంక్ తో సంబంధం లేకుండా గవర్నమెంట్ అనేది క్వాలిఫైయింగ్ అయితే, ఓకేనా? క్వాలిఫైయింగ్ అయితే నీకు ఫ్రీ అనేది రియంబర్స్మెంట్ ఇస్తుంది. సో ఇలాంటి ఆపర్చునిటీ ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకుందాం, ఓకేనా? సో మీరు ఎంసెట్ ర్యాంక్ రావాలంటే ఒకటే చేయాల్సింది, ఓన్లీ థియరీ చదివితే ర్యాంక్ రాదు. వీఆర్ ప్రిపేరింగ్ మోర్ నెంబర్ ఆఫ్ మనం టెస్టులు రాయాలి అండ్ పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయాలి. ఇవి రెండే మనం చేయాల్సింది. పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయాలి అండ్ ఇంకేం చేయాలి మనం మోస్ట్లీ ఏం చేయాలమ్మా? పీవైక్యూస్ ప్రాక్టీస్, టెస్టులు రాయాలి. ఎన్ని నెంబర్ ఆఫ్ టెస్టులు రాస్తే నీ స్కోర్ అనేది అంత ఈజీ అవుతుంది. ఎన్ని నెంబర్ ఆఫ్ టెస్టులు రాస్తే నీ స్కోర్ అనేది అంత ఈజీ అవుతుంది. సో ఇది కంప్లీట్ గా మనకి చాలా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కి మనకు
తెలియని ఏంటిది ఇది విషయాలు. ఈ విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టండి. ఈ 3 అడ్వాంటేజెస్ కనుక మీకు తెలిసినాయి అనుకో, ఓకేనా. సో ఈ 3 అడ్వాంటేజ్లో మీకు యూజ్ ఉంటే మాత్రం నెక్స్ట్ మీరు ఫ్రీగా చదువుకోవచ్చు. సార్ మరి 10,000 10Kకి బిలో ర్యాంక్ రావాలి అని అంటే ఎన్నిసార్ అంటే ప్రజెంట్ సినారియాలో 70+ మార్క్స్ వస్తే యు ఆర్ గెట్టింగ్ 10,000 బిలో ర్యాంక్. డెఫినెట్లీ ఎంత 70 మార్క్స్ కంటే బిలో వచ్చినాయి అంటే యు ఆర్ గెట్టింగ్ కంపల్సరీ 10,000 బిలో ర్యాంక్, ఓకేనా. సో ఈ 10,000 బిలో ర్యాంక్ కంపల్సరీగా వస్తుంది. ఎన్ని 160 మార్క్స్కి నీకు 70 రావాలి. సో ఇట్ ఈస్ నాట్ ఏ బిగ్ థింగ్ అసలు, ఓకేనా. ఎంత నీకు 45% వస్తే సరిపోద్ది. సో ఆ 45% రావాలి అని అంటే యు ఆర్ ప్రిపేరింగ్ విత్ దేంతో, నీ టార్గెట్ దేంతో ప్రిపేర్ కావాలి నువ్వు అని అంటే యు ఆర్ ప్రిపేరింగ్ విత్ ప్రాపర్ గైడెన్స్, విత్ ఒక థియరీ ప్రిపేర్ అవ్వడం ప్లస్ PYQ సాల్వ్ చేయడం అండ్ నెంబర్ ఆఫ్ టెస్టులు చేయడం. సో ఈ ప్రిపరేషన్ లో నువ్వు కనుక ప్రిపేర్ అవుతే యు ఆర్ గెట్టింగ్ 100% ర్యాంక్, ఓకేనా. సో ఇందులో మీకు డౌట్ ఏం లేదు. సో దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ థింగ్. ఎవరైతే ఇంటర్మీడియట్ అయిపోయి నెక్స్ట్ ఎంసెట్ రాద్దాం అనుకున్న థింగ్స్ ఈ 3 థింగ్స్ అనేది జాగ్రత్తగా అర్థం చేసుకోండి అండ్ యూటిలైజ్ చేసుకోండి, ఓకేనా. ఎవరైతే రిజర్వ్డ్ ఉంటారో ప్లస్ 10K బిలో అండ్ గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోండి. సో దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్ ద ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, ఓకేనా. సో థ్యాంక్ యూ.